8వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. కవిం పురాణమనుశాసితారం అరోణనీయాంసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్తాయుక్తో భయోగబలేన చైవ భ్రువోద్ధర్మే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మరణకాలమందు భక్తియుక్తుడై యోగబలమునుచే ప్రాణశక్తిని భ్రూమధ్యయందు చక్కగా నిరోధించి నిశ్చల మనస్కుడై జ్ఞానస్వరూపుడును పురాణ పురుషుడను సర్వమును సృష్టించి ఆశించువాడును అణువణువుల్లో అణువును కావుననే అచించుడును సూర్యుని వలె స్వయం ప్రకాశుడును తపస్సున అతీతుడాగు పరమ పురుషుణ్ణి స్మరించినచో అతడు ఆ పరమపురుషుణ్ణి దివ్యస్థితినే పొందును. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులు యద్దానిని అక్షరమని అందురో వీతరాగలైన యతీశ్వరుల దేని యందు ప్రవేశింతురో దేనిని ఆపేక్షించి బ్రహ్మచర్య వ్రతమును అవలంబింతురో అట్టి పరమపదమును గూర్చి సంక్షేపముగా తెలిపెదను. సర్వధ్యారాని సంయమ్య మనోహృది నిరుధ్య మూర్ధాధాయాత్మనః ప్రాణాః ఆస్తినో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎవడు దేహద్వారములగు ఇంద్రియములన్నింటినీ నిగ్రహించి మనస్సును హృదయమందు స్థిరమనర్చి యోగధారణా బలముచే ప్రాణశక్తిని సహస్రారమందు నిలిపి పరబ్రహ్మ స్వరూపమగు ప్రణవమును ఉచ్చరించుచు నన్ను స్మరించుచు బ్రహ్మరంధ్ర భేదన మొనర్చువా దేహమును విడుచునో వాడు పరమ పదమును అధిష్ఠించును. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, అనన్య మనస్సుతో ఎవడు నన్ను సదా స్మరించునో అట్టి నిత్య నియమబద్ధుడను యోగికినే అతి సులువు సాధ్యమగుడు. పరమేశ్వర ప్రాప్తికి చేయు సాధన స్మరణ కాని ధ్యానము కాని ఏదైనను దానికి వలియు ముఖ్య లక్షణములు 2. 1 అనన్యత, 2 సతతం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయామ శాశ్వతం నాప్నువంతి మహాత్మానాః సంసిద్ధం పరమాం గతాః. నన్ను పొందిన మహాత్ములు అత్యుత్తమ సిద్ధియగు పరమేశ్వర పదవిని పొందిన వారగుటచే అశాశ్వతమగు దుఃఖ నిలయములకు అగు పునర్జన్మమెత్తురు. ఈశ్వర స్థితి అలవడిననే గాని జన్మరాహిత్యము కలుగనేరదు. ఏ లోకములో ఎట్టి స్థితిని పొందినను జన్మాంతర ప్రాప్తియు సంసార పరిభ్రమణము తప్పవు. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కౌంతేయ, బ్రహ్మలోక పర్యంతము బ్రహ్మాండములలో గల 14 భువనములను పుట్టి నశించునవే. కావున ఈ లోకమందలి జీవులందరూ సంసారమందు తిరుగువారే. కాన నన్ను పొందినచో పునర్జన్మ లేదు. అనగా పరమేశ్వర స్థితి సృష్టికర్తయగు బ్రహ్మకును అతని లోకమునకు కూడా అతీతమై నాశనరహితమై పునరావృత్తి లేనిదై వెలయును. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం
తే హోరాత్రవిదో జనాః. 1000 మహాయుగములను బ్రహ్మ యొక్క పగలు, అంతేకాలము రాత్రి. ఈ రేయంబవలును తత్వమెరిగిన వాడు కాలతత్వమును పురాణములందు కాలమానమిట్లు నిరూపించబడినది. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు 4 కలిసి ఒక మహాయుగము. ఇట్టి మహాయుగములు 1000 బ్రహ్మకొక పగలు. ఈ పగటి కాలము 14 మన్వంతరములు క్రింద విభజించబడి ఒక బ్రహ్మకల్పమను అనబడును. బ్రహ్మ పగటియందు సృష్టి వ్యాపారమునర్చి రాత్రియందు నిదహరించును. అప్పుడు త్రిలోక ప్రళయమును కలుగును. బ్రహ్మకు 100 సంవత్సరములు నిండగానే ఆయన బ్రహ్మాండములను కూడా విలయమును నొందుదురు. ఈ రాత్రి 1000 మహాయుగముల పరిమితి గలది. ఇట్లు అనంతమగు కాలమును దాని తత్వములు తెలుసుకున్న వారు మహాజ్ఞానులు. అవ్యక్తాద్వక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. వ్యక్తమగు భూతజాలములన్నీయు అవ్యక్తమగు ప్రకృతి నుండి పగటి ప్రారంభమున ఉత్పన్నమగును. రాత్రి రాగానే అన్నీయు అవ్యక్తము అనబరగు. నా ప్రకృతి ఎందే లయించును. అవ్యక్త శబ్దములచే పరమాత్మయు ప్రకృతియు కూడా గ్రాహ్యములే. భూతజాలములు ఉత్పత్తికి పరమాత్మయే మూల కారణమయ్యి ప్రకృతియే తాత్కాలిక కారణమగుటచే దైనందిత ప్రళయ ప్రసంగమునందు అవ్యక్తమైన ప్రకృతియే గ్రహించుట సమంజసము. భూతగ్రామస్తవ్యేవాయం భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, భూతజాలములన్నీయు ఇట్లు ప్రతి నిత్యము ప్రాతకాలమున పుట్టి రాత్రి రాగానే గిట్టుచున్నవి. ఇదియే బ్రహ్మగారి దినచర్య.